అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సహాధ్యాయులారా స్వాగతం. ఈరోజు మనం కొత్త విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటిలో అవ్యయాలు నేర్చుకున్నాం. అవ్యయాలు చాలా కష్టం అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అవ్యయాలలో చాలా రకాలు ఉంటాయి. స్వరము అని చెప్పేసి ఏవైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయో వాటిని స్వరాదయ అవ్యయాలు అంటారు. స్వర, బహి, సాయం అవ్యయాలు. ఏవైతే లింగము, విభక్తి, తర్వాత ఇంకోటి ఏమంటారు, లింగము, విభక్తి, వచనం, ఈ మూడు ఉండనటువంటివి అన్నమాట. వాటిని అవ్యయాలు అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. కొన్ని అవ్యయాలను మనము 2 వారాల కింద ప్రాక్టీస్ కూడా చేశాం. నిపాతాలు అంటారు. ఈ నిపాతాలు అనేవి ఉపసర్గలు లాంటివి, కానీ ఉపసర్గలువే కాదు, ఉపసర్గలు కూడా ఇందులో వస్తాయి. ఉపసర్గలు మనం ఒక 3 వారాలు 4 వారాల పాటు తెలుసుకున్నాము. ఇవి కాక మళ్ళీ చ, వా ఇటువంటివి ఏవైతే వీటిని చాదయాలు అంటారు. చాదయ, చ ఆదయ అంటే చ లాంటివి అని చెప్పేసి అంటారు అన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ ఇందులోపల ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఏమంటారంటే ప్రతి, అను అని చెప్పేసి ఏవైతే మనం నేర్చుకున్నామో వీటిని కర్మ ప్రవచనీయ అంటారు. కర్మ ప్రవచనీయ అంటారు. సో అది మళ్ళీ అదొక టైపు. మళ్ళీ అదైన తర్వాత సుబంత ప్రతిరూపకాని అని చెప్పేసి సుబంతాలు అంటే ఏంటి? సుబంతాలు అంటే ఎవరైనా చెప్పండి. సుబంతాలంటే అసలు ఏంటి? శబ్ద రూపాలండి. సుబంతాలు, తిగంతాలు. సుబంతాలు, తిగంతాలు ఈ రెండింటికి తేడా ఏంటి? తిగంతాలంటే ధాతువులండి, క్రియాపదాలు. సుపంతాలంటే నామవాచక పదాలు. నామవాచక పదాలు. సో ఆ నామవాచక పదాల ద్వారా వచ్చినటువంటి అవ్యయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే సుబంధ ప్రతిరూపకాని అంటారు. స్వహ ఇవన్నీ మారవు. మనకు లింగానికి, వచనానికి, విభక్తికి ఇవన్నీ కూడా మారవు అన్నమాట. ఇవి ఏంటంటే మనకు స్వాహ, తర్వాత మనము వషట్ ఇవన్నీ ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ అన్నమాట. షం ఇటువంటివన్నీ కూడా. తర్వాత అస్థి, ఆహ, మధ్యాహ్నంలో ఆహ అని ఉంటాయి కదా, ఇవన్నీ ఏమో తిగంత ప్రతిరూపకాని అని అంటారు. సో ఇట్లాగా తిగంత ప్రతిరూపకాని, సువంత ప్రతిరూపకాని, కర్మ ప్రవచనాలు, ఉపసర్గలు, చ మిగతావి చాదయ అంటారు. ఇవన్నింటినీ కలుపుకున్నట్లయితే నిపాతాలు. నిపాతం అంటే అతుక్కోనివి, పడిపోతాయి అని మీనింగ్ అన్నమాట. నిపాతము అంటే ఇలా ఇలా పడిపోతూ ఉంటాయి. ఈ నిపాతాల మీద మాకు ఎంఏలో కూడా ఒక స్పెషల్ ఒక లెసనే ఉందన్నమాట. సో ఇవి చాలా సులభంగా ఉన్నాయి అనుకుంటాం, కానీ చాలా డీటెయిల్ గా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూద్దాం వీలున్నప్పుడల్లా కొద్ది కొద్దిగా. ఇవాళ ఏం చేద్దామంటే ఎక్స్ట్రీమ్లీ సింపుల్ ఒక చిన్న కథని ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్దాం, మనకు తెలిసిన జ్ఞానాన్ని కొద్దిగా రివిజన్ చేసుకోవడానికి. తద్దితాల లోపల తద్దితాంతాలు అంటారు. ఇవి కూడా మనకి ఇంటి లోపల కూడా అవ్యయాలు చాలా వస్తాయి అన్నమాట. ఈ తద్దితాంతాల లోపల ఇప్పుడు మనకు ఈ తహ అని వస్తాయి కదా. ఇది బెంగళూరు తహ, వృక్షతః, మనకి ఏదైతే పంచమి విభక్తిని రీప్లేస్ చేసే తహ ఉందో ఈ తహాకు సంబంధించినటువంటి కొన్ని తద్దితాంతాలు వస్తాయి. తర్వాత వత్ అని వస్తుంది. తద్వత్ ఇది కూడా మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. దీన్ని వత్వ అంతాని అంటారు. అంతాని, వద్వంతాని అని చెప్పేసి ఇవి మళ్ళీ కొన్ని అవ్యయాలు. ఇవన్నీ అయిపోయాక శశాంతాని అని చెప్పేసి మళ్ళీ అవి కొన్ని వస్తాయి అన్నమాట. బహుశః, సహస్రః, ఇట్లా కొన్ని సహాతోని ఎండ్ అయ్యేవి కొన్ని వస్తాయి. ఎన్ని అవ్యయాలు ఉన్నాయంటే మనము ఆల్రెడీ కొన్ని చెప్పుకున్నాం, గత వారం కొన్ని చెప్పుకున్నాము. అవి కాకుండా ఇంకా ఇవన్నీ అన్నమాట. మళ్ళీ సర్వనామాలతో వచ్చినవి ఇవి ఎవరైనా చెప్పగలరా? సర్వనామాలతో ఏమేమి వచ్చాయి అనేది గెస్ చేయగలరా? ఉదాహరణకి అంటే సర్వనామాలు అంటే ఏంటి? రామ శబ్ద రూపాలండి. కరెక్ట్.
వాటిలోంచి వచ్చినవి. యత్, తత్ ఇవన్నీ కూడా సర్వనామాలే. అంటే ఒక పేరుకు బదులుగా వాడేటటువంటివి. ఉదాహరణకి యద్ ఉందనుకోండి, ఈ యద్లోంచి మనకు ఎన్ని రకాల అవ్యయాలు వస్తాయంటే యదా గాని, యథా గాని, అవునా, యత్ర గాని, ఆ యది, ఇవన్నీ కూడా యది అవ్యయాలు. ఇవన్నీ కూడా మనకేంటంటే ఆ ఒక యద్యపి కూడా వస్తుందండి. యద్యపి యద్యాపి, కరెక్ట్. యద్యాపి, యత్ ప్లస్ ఆపి, యద్యాపి, ఎస్, అది కూడా వస్తుంది. సో ఈ విధంగా మనకేంటంటే బోలెడన్ని అవ్యయాలు మనకు, అంటే అవ్యయాలు అనేది ఎంత పెద్ద సిలబస్ అంటే ఇక మనం చెప్పుకోలేనంత పెద్ద సిలబస్ అన్నమాట. అలాగే కిమ్ అనేది ఉంది. కిమ్ అంటే ఇక్కడ మనం ఎవరు అనేటటువంటి అర్థం తీసుకుంటాం, కానీ మళ్ళీ ఈ కథ, కుత్ర, క్వా అని వస్తుంది. క్వా అనేది వేర్ అనేది ఒకటి వస్తుంది. క్వా అనేది జనరల్లీ మనం ఏంటంటే పెద్ద పెద్ద సాహిత్యాలలో నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు కాళిదాసు సాహిత్యము, తర్వాత మన ఈయన మాగుడు, వీళ్ళందరి సాహిత్యాల్లో క్వా, ఈవెన్ రామాయణంలో కూడా మనం చాలా సార్లు క్వా 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 అని చెప్పేసి నేర్చుకున్నాం. మనం కుత్ర అనే దాని బదులు క్వా అనే పదాన్ని ఎక్కువగా నేర్చుకుంటాం అన్నమాట. మనకు కథం అని తెలుసు. కథం కూడా యాక్చువల్ గా కిమ్ అనేటటువంటి సర్వనామం నుంచి వచ్చిందే. కుతహ, కుతహ అంటే అది ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి ఫ్రమ్ వేర్ అంటారు కదా, అది కూడా కిమ్ అనేటటువంటి సర్వనామం నుంచే వచ్చింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే అవ్యయాలు రకరకాల డిరైవేషన్స్ లోపల వస్తాయి. మళ్ళీ ఇదం అని ఒకటి వచ్చింది. ఇదం అనేది తెలుసు, ఇదం కూడా సర్వనామమే. ఈలోంచి మళ్ళీ ఇదానీం, ఇప్పుడు అని చెప్పేసి అంటాం కదా. ఇథం, ఇథం అంటే అందువల్ల అని. ఇథం అంటే ఆ ఈ సమయ విధంగా పాలన, అని ఇథం, ఈ ఇట్లా విధంగా అని వస్తుంది. ఈ విధంగా అనేది. ఇప్పుడు మనకి దీన్ని ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇదమిద్ధం అని చెప్పేసి మనం విన్నామా. ఇలా అని ఇదమిద్ధంగా చెప్పలేము అని చెప్పేసి తెలుగులో కూడా వాడుతూ ఉంటారు. ఆ ఇదం ప్లస్ ఇత్థం, ఇదమిద్ధం అనేటటువంటిది. ఇవన్నీ ఏంటంటే సర్వనామాల నుంచి డిరైవ్ చేసినటువంటివి. ఇవన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్ గా, అంటే ఒక్కొక్క క్లాస్ లో కొద్ది కొద్దిగా తెలుసుకుందాం. ఇవన్నీ ఒక్క రోజు తెలుసుకుని కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మనం ఇవన్నీ ఆల్రెడీ మనం ఇక్కడ చాలా వరకు ఇంతకు ముందు ఎక్కడో ఒక చోట కొద్ది కొద్దిగా కవర్ చేసేసినవి ఇవి మనం. ఉదాహరణకి యథా తథా, యావత్ తావత్తు, యథా తథా, ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా బాగా కవర్ చేసుకున్నాం. ఎన్నో ఉదాహరణలు పెట్టుకుని కూడా చేసుకున్నాం. ఇవి అయిన తర్వాత మళ్ళీ మనకు రోజుల గురించి తెలుసుకున్నాము. అద్య, శ్వః, పరశ్వః, ప్రపరశ్వః, హ్యః, పరహ్యః, ప్రపరహ్యః, ఇవన్నీ కూడా మళ్ళీ అవ్యయాలే. ఇవి కూడా ఏమి అంటే ఎట్లా అంటే వీటి లోపల మనకి ఇది తక్కువ అని కాదు, ఇవి కాలవాచకాని అంటారు. కాలవాచకం అంటే ఇందాక సర్వనామం ఏ విధంగానైతే సర్వనామం నుంచి వచ్చాయో, కాలవాచకం నుంచి వచ్చినటువంటివి కొన్ని అన్నమాట. కాలవాచకం నుంచి వచ్చినవి ఏంటంటే మనం గత వారము 2 వారాల కింద తెలుసుకున్నాం. అథునా, సంప్రతి, సంప్రతి, వార్తః అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. అది అథునా, సంప్రతి, ఇవన్నీ కూడా కాలవాచకం ద్వారా వచ్చినటువంటి అవ్యయాలు అన్నమాట. ఇందులోనే మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి. ఏదంటే పరేధ్యు, పూర్వేధ్యు. ఇదన్నా విన్నారా ఎవరైనా? అద్య అంటే ఏంటి? ఈ రోజు. అద్య పూర్వేద్యు, పరేద్యు. ఇప్పుడు ట్రై చేయండి. అంటే పూర్వేద్యు అంటే జరిగిపోయిన కాలం, తర్వాత రోజు ముందు రోజా సార్? కరెక్ట్ బాగా గెస్ చేశారు అందరూ కూడా. తర్వాత రోజు ముందు రోజు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సంస్కృతంలో ఒక చిన్న ఇది అవ్యయం అనేటటువంటిదే దగ్గర మనకి ఇప్పుడు ఇందాక నేను ఎన్ని కేటగిరీస్ చెప్పాను. ఎవరైనా అందులోంచి ఒక 4 కేటగిరీస్ చెప్పండి చూద్దాం. నిపాతాలు అని చెప్పి చెప్పాను, జ్ఞాపకం ఉందా? నిపాతాలు అని చెప్పి చెప్పాను. చాదయాలు, రూపకాని, తిగంత ప్రతిరూపకాని, తద్దితాలు, తద్దితాంతాలు. తద్దితాంతాల్లో చాలా ఉన్నాయి. అసలు తద్దితాంతాల్లో ఎన్ని వస్తాయంటే అవ్యయాలే కాదు, తద్దితాంతాలు ఇంకా వేరే రూపాలను కూడా ఇస్తాయి. అవి మనము క్లుప్తంగా తెలుసుకుంటాం. అంటే వినతపుత్రుడు, వైనతేయ, ఇలాంటివి అన్నమాట. వినతపుత్రుడు, వైనతేయ, దశరథుడు పుత్రుడు దాశరథుడు, పాండురాజు పుత్రుడు పాండవ. సో ఇట్లాగా ఏవైతే డిరైవ్ అవుతాయో వాటిని కూడా తద్దితాంతాలు అంటారు. కానీ మనం నేర్చుకుంటున్న తద్దితాంతాలు వేరు, అవి వేరు. ఇప్పుడు నేను చెప్తున్నది కేవలం అవ్యయాలు అనేది ఎంత పెద్ద టాపిక్ అనేది గత వారం ఇంట్రడక్షన్, గత 2-3 వారాల కింద ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. అంతకు ముందు మనం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు కూడా ఇవి సర్వనామం నుంచి వచ్చాయి అది ఇదని చెప్పి మనం చెప్పుకోలేదు అనమాట. అందుకోసం ఊరికే ఇవాళ అంటే ఈ కేటగిరీస్ అన్ని మనం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు.
బట్ ఏమేమి వస్తున్నాయి, వీటి రూట్స్ ఏంటి అని గుర్తించినప్పుడు ఏమవుతుందంటే సంస్కృతం లోపల లెక్కలేనన్ని పదాలు వస్తాయి. ఇప్పుడు మీకు 2000 ధాతువులలో మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్టుగా 2000 ధాతువులలో సగానికి సగం తెలుసుకున్నా కూడా మన లైఫ్ వెళ్ళిపోతుంది. ఎంత మీకు 200 300 ధాతువులు తెలుసుకుంటే చాలు, జీవితం మొత్తం వెళ్ళిపోతుంది. అట్లా అన్నమాట. సో అది చాలా ఎక్కువ. 200 300 ధాతువులు కనుక మనం నిజంగా వాడుకలోకి తెస్తే చాలా ఎక్కువగా తెచ్చినట్టే లెక్క. చిన్నప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళది అది వేరు, వాళ్ళకి సంస్కృతమే మూల భాషగా నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది. ఈ రోజుకు కూడా ఇంకా తెలుగు లోపల ఇంగ్లీష్ లోపల మనకు తెలియనివి ఎన్ని పదాలు అసలు లెక్కలేనన్ని ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాడుకకు వచ్చేసరికి చాలా తక్కువ పదాలతోటి మన లైఫ్ ని మనము ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అవ్యయ భావ సమాసాలను వస్తాయి. అవి మనం నేర్చుకోము, బట్ ఊరికే అందులోపల మళ్ళీ బోలెడన్ని అవ్యయాలతోటి వచ్చినటువంటిది వస్తుంది అనమాట. తర్వాత ఇక మనకు కృతు ప్రత్యయాల ద్వారా వచ్చినటువంటివి ఏవి, త్వా, ల్యప్పు, ఇవన్నీ మనం ఎప్పుడైతే లెవెల్ 1 లోనే నేర్చుకున్నాము, తుమున్ను ఇవన్నీ నేర్చుకున్నాం కదా, ఇందులోంచి కూడా మనకు అవ్యయాలు కావాల్సినవి వస్తాయి. సో ఈ విధంగా అవ్యయాలు అనేటటువంటిది ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాపిక్, ఇది చాలా 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 పెద్ద టాపిక్ అన్నమాట. సో అదొకటి మనం గుర్తుంచుకోవాలి. సో అవ్యయాలు చాలా ఉన్నాయి, మెల్లమెల్లగా నేర్చుకుందాము. ఇవాళ ఏం చేద్దామంటే ఒక చిన్నవి ప్రాక్టీస్ చేసుకుందాము. ఆల్రెడీ మనం తెలుసుకున్నవే, బట్ విశేషాల గురించి ఎక్కువ కష్టము అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి 2-3 చాలా సులభంగా ప్రాక్టీస్ చేసుకుని చాలా సింపుల్ కథను ఒక దాన్ని మనం అందరం కలిసి ట్రాన్స్లేట్ చేద్దాం. బేసిక్ ఊరికే మనకు సరదాగా ఉండడానికి మాత్రమే. మీరు ఆల్రెడీ ఇలాంటివి ప్రాక్టీస్ క్లాసుల్లో చేస్తున్నారని నేను చూశాను. సో ఇప్పుడు మనం ఏంటి, ఏకహ అనే దానికి మనకు ఏకహ, ఏకా, ఏకం అనేటటువంటి 3 రూపాలు ఉంటాయని తెలుసుకున్నాము. 5 నుంచి ఇంకా మనకు మారవు అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. పంచ, షట్, సప్త, అష్ట ఇవన్నీ ఏవైతే ఉన్నాయి అవి అక్కడి నుంచి ఇంకా మారవు, వాటికి 3 లింగాలు ఉండవు అన్న విషయాన్ని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు వీటిని డైరెక్ట్ గా మనం వాడకూడదు. ఒకే బాణంతో చంపాడు అని అనుకోండి, చెప్పండి ఎవరైనా. ఏకః బాణః, ఏకేన బాణేన. ఏకేన బాణేన అని చెప్తాం, ఎందుకంటే అది తృతీయ విభక్తికి వచ్చింది కాబట్టి, తృతీయ విభక్తిలో వచ్చింది కాబట్టి ఏకేన బాణేన అని చెప్పి చెప్తే గానీ అది కరెక్ట్ అవ్వదు అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే కొద్దిగా వాటిని ఒక్కసారి ప్రాక్టీస్, అంటే తెలిసినవే ఒకసారి ఊరికే ప్రాక్టీస్ చేసుకుని, ఓకే, అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి కాస్త. అంటే ఏం లేదు, మనకు రామః అనేది రామః పెట్టుకున్నట్టయితే ఏకః వచ్చేస్తుంది. ఏకః, ఏకం, ఏకేన, ఏకస్మై, ఏకస్మై, ఏకస్మాత్. ఏకస్మాత్ అంటే ఎంత, 5వ వచ్చింది, 6. ఏకస్య, ఏకస్మై. ఓకేనా? ఏకే కాదు, ఇది ఏకస్మిన్ అవుతుంది, అది ఏకే ఉండదు. సప్తమిది మాత్రం ఏకస్మిన్, అస్మిన్ లాగా మనం చేస్తాం అన్నమాట. ఓకే, ఎవరైనా పంచమిలో తస్మిన్ లాగా వస్తుంది, తస్మిన్ లాగా. కరెక్ట్. తస్మిన్, ఏ తస్మిన్, అస్మిన్, అలా వాటిలాగా ఇది ఒక్కటి కొద్దిగా మారుతుంది. ఎవరైనా ఒకళ్ళు ట్రై చేయగలరా? ఇది పుంలింగం ఏకహకి ఎవరైనా ట్రై చేయగలరా? చెప్తా, చెప్పండి, 2 ముగ్గురు చెప్పండి. ఏకః ప్రథమా విభక్తి, ఏకం ద్వితీయ విభక్తి, ఏకేన తృతీయ, ఏకస్మై చతుర్థి, ఏకస్మాత్ పంచమి, ఏకస్య షష్ఠి, ఏకస్మిన్ సప్తమి. ఓకే, ఇంకెవరైనా ట్రై చేయగలరా? లేకపోతే ట్రై చేస్తూ ఉండండి, తప్పులు పోతే నేను చెప్తాను. ఎవరైనా పక్క వాళ్ళు హెల్ప్ చేయండి కాస్త. ఏం లేదు, ఇది ఒక్కటి వస్తే చాలు మళ్ళీ మనకు. ఏకాయ బదులుగా ఏకస్మై. ఓకే, తస్మై, ఏకస్మై, తస్మై, తాభ్య, అదుగా తస్మై, అలా అన్నమాట. తస్మై. ఆడవాళ్ళకి ఏమొస్తుంది, తస్యై. చూడండి, కస్యై, తస్యై. ఓకే, కస్యై, తస్యై, అలా ఆడవాళ్ళకు వస్తుంది కదా. అలాగా మగవాళ్ళకేమో తస్మై, ఏకస్మై, కస్మై, అలాగా. ఓకేనా? ఏకస్మై అదొక్కటే చిన్నది. ఏకస్మాత్ తర్వాత ఏకస్మాత్, ఏకేనా తర్వాత ఏకస్మై అని చెప్పండి. తస్మై అలా ఏకస్మై. ఏకస్మాత్, ఏకే బదులుగా ఏకస్మిన్. ఓకేనా?
ఏకస్మిన్. ఈ రెండింటి కరెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చతుర్థిది ఒకటి, సప్తమి ఒకటి కొద్దిగా తప్పు చెప్పారు. ఆ రెండింటి కరెక్షన్ చేసుకొని ఒకసారి చెప్పగలరా మళ్ళీ? ఏకస్మై ఏకస్మిన్, సప్తమి ఏమో ఏకస్మిన్. ఏకః. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఏకం, ఏకః ఏకం, ఏకః ఏకం, ఏకేన ఏకాయ, ఏకాయ. ఒక్క నిమిషం మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఐ కాదండి, ఒక్క నిమిషం అందరూ మ్యూట్లోకి వెళ్ళాలి ప్లీజ్. ఒకటే గుర్తుంచుకోండి, అందరూ ఎవరైతే ఒకరు మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రికార్డింగ్ బాగుండడం లేదు. మీరే చూడండి కావాలంటే. నేను అందుకని 3 రకాల రికార్డింగ్లు నేను చూసి మళ్ళీ దాంట్లో ఏమన్నా మాడిఫికేషన్స్ ఉంటే పెట్టాల్సి వస్తుంది. వీలైనంత వరకు మీరు ఎవరైనా హెల్ప్ చేయండి అంటే తప్పకుండా హెల్ప్ చేయండి, తప్పేం లేదు, హెల్ప్ చేయడంలో తప్పేమి లేదు. కానీ రికార్డింగ్ పాడైతుంది, అంతకు మించి ఏం లేదు. చెప్పండి శ్రీపాద రామలక్ష్మి గారు, చెప్పండి. ఏకాయ బదులుగా ఏకస్మయి అనండి ఒకసారి. ఏకస్మై పంచమి చెప్పండి. పంచమి ఏకస్మాత్ ఏకస్య ఏకే. ఏకే బదులుగా ఏకే అనకుండా ఏకస్మిన్ అనండి. ఓకేనా? ఇప్పుడు మేము రామః శబ్దం లాగానే వాడుతూ శుభ గారు మీరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. రామలక్ష్మి గారు మీరు ఏం చేస్తారంటే ఏకస్య ఏకస్య కరెక్ట్ చెప్పారు. ఈ 4ది 7ది తప్పు చెప్పారు కదా, ఆ తప్పు చెప్పినవి 2 మీరు రాసుకోండి. ఏకస్మై ఒకటి, ఏకస్మిన్ అని ఒకటి రాసుకున్నారనుకోండి, మొత్తం తప్పవడానికి అవకాశం ఉండదు. అంటే మనం ఎక్సెప్షన్ కేసెస్ గుర్తుంచుకుంటే మిగతావి మనకి ఈజీగా గుర్తుంటాయి. సరే, మీరు 2 సార్లు కూడా మళ్ళీ అదే తప్పు చేశారు, నో ప్రాబ్లం, కొద్దిగా జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారా? అనురాధ గారు, తర్వాత సుశీల పార్వతి గారు. అనురాధ గారు చెప్పండి, తర్వాత సుశీల పార్వతి గారు మీకు వేరే అసైన్మెంట్ ఇస్తాను. అనురాధ గారు చెప్పండి. ప్రథమ విభక్తి ఏకః, ద్వితీయ విభక్తి ఏకం, తృతీయ ఏకేన, చతుర్థి ఏకస్మై, పంచమి ఏకస్మాత్, షష్ఠి ఏకస్య, సప్తమి ఏకస్మిన్. వెరీ గుడ్. ఇప్పుడు సుశీల గారు బాగుందండి, బాగా చెప్పారు. సుశీల గారు ఇప్పుడు మీరు స్త్రీలింగాన్ని ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. చెప్పండి సార్. ప్రథమ విభక్తి ఏకా అవుతుంది సార్. ఏకా. తర్వాత ద్వితీయ విభక్తి ఏకాం. తర్వాత తృతీయ విభక్తి ఏకయా. మార్చాలా దాన్ని? తర్వాత షష్ఠి చతుర్థి విభక్తి ఏకస్యై. మామూలుగా అయితే మనం మామూలుగా ఎలా తెలుసుకున్నాము? సీతాయై అని తెలుసుకున్నాం. దాని బదులు ఏకస్యై. అని చెప్పేసి ఏదైతే స్త్రీలింగానికి వాడతామో చతుర్థి విభక్తికి, అది మీరు ఇప్పుడు ఇక్కడ ఏకస్యై అని చెప్పి వాడతారు. తర్వాత పంచమి విభక్తి ఏకస్యాహ. విసర్గ పెట్టాలి కదా సార్, ఏకస్యాహ అని పెట్టాలి. అందులో కూడా మామూలుగా కూడా ఉంటుంది మనకు, మామూలుగా కూడా మనకు సీతాయాహ పతి అని మనం చేస్తాం. ఎవరు ఇంకొకరు కూడా మాట్లాడుతున్నారండి వెనకాల, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి, రిక్వెస్ట్. ఓకే, ఏకస్యాహ ఒకటి, పంచమి కూడా, పంచమి షష్ఠీలు ఏకస్యాహ అనే వస్తాయి. షష్ఠీ విభక్తి ఏకస్యాహ. తర్వాత సప్తమి విభక్తి ఏకస్యాం. ఇది మళ్ళీ మామూలే మనకు అందులో ఉన్నట్టు వస్తుంది. ఓకే, సీతాయాం. చూడండి, సీతాం, సీతయా, తర్వాత సీతాయై అంటామా? ఆ సీతాయై దగ్గర ఇక్కడ ఏమైపోయిందంటే ఏకస్యై అయిపోయింది. అదొక్కటే మళ్ళీ లాస్ట్ లోపల ఏకస్య, అది మనకు సీతాయాం లాగానే వస్తుంది, అది ఏమి మారదు. ఓకే, ఏకస్యాహ. నెక్స్ట్ ఎవరైనా ఇంకొకరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తాను సార్. చెప్పండి.
एका ఉమ్, एकाम् एकया एकस्यै ఉమ్. एकस्याः ఆ, एकस्याः एकस्याम् వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరైనా, ఇంకెవరైనా అన్మ్యూట్ అవుతారా? నేను చెప్తానండి. చెప్పండి ప్రసన్న గారు, ఏక చెప్పండి. ఏక ఏకాం ఏకాం, ఏకయా ఉమ్, ఏకయా ఏకస్యై ఏకస్యాః ఏకస్యాః ఏకస్యాం. వెరీ గుడ్. ఇప్పుడు నపుంసకలింగము ప్రసన్న గారు మీరు ట్రై చేయండి. లింగం ఒకసారి మళ్ళీ చెప్పిస్తారా, నేను రాసుకుంటా. సరే సరే, ప్రసన్న గారు మీరు చెబుతూ వారు రాసుకుంటారు. ప్రసన్న గారు మీరు చెప్పండి. స్త్రీలింగం చెప్పి తర్వాత తర్వాత నపుంసకలింగం చెప్పండి. పుంలింగం అండి, పుంలింగం అండి. పుంలింగము కాదు, నపుంసక. మీరు పుంలింగం చెప్తారా? ఒక్కసారి ఎవరు అంటున్నారు చెప్తానని నాకు ఇక్కడ కనిపించడం లేదు. సుధా మేడం, సుధా మేడమా? సుధా మేడం చెప్పండి. పుంలింగం చెప్పండి, తర్వాత స్త్రీలింగం కూడా చెప్పండి. ప్రసన్న గారు మీరు నపుంసకలింగం ట్రై చేయండి. ప్రథమా సుధా విభక్తి ఏకః, ద్వితీయ ఏకం, తృతీయ ఏకేన, చతుర్థి ఏకస్మై, పంచమి ఏకస్మాత్, షష్ఠి ఏకస్య, సప్తమి ఏకస్మిన్. వెరీ స్త్రీలింగం. గుడ్. ప్రథమ ఏక, ద్వితీయ ఏకాం, తృతీయ ఏకయ, చతుర్థి ఏకస్యై, పంచమి ఏకస్యాః, షష్ఠి ఏకస్యాః, సప్తమి ఏకస్యాం. ప్రసన్న గారు మీరు సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. షష్ఠి మనకి పంచమి షష్ఠి స్త్రీలింగంలో సీతాయాహ అని వస్తుంది కదా, ఇక్కడ కూడా ఇక్కడ అంతే. ఏకయాహ రాదా? ఏకయాహ రాదు, శా వస్తుంది. ఇక్కడ సా కలిసిపోతుంది. సీతయాహ రమాయాహ అలా వస్తుంది. సీతాయాహ రమాయాహ హరిణ్యాహ వస్తుంది. ఇక్కడ మాత్రం సాని మనం యాడ్ చేస్తాం. ఏకస్యై తర్వాత మనం సా యాడ్ చేస్తూ వెళ్తాం. ఇక మిగతా వాటన్నిటికీ కూడా సా యాడ్ అయిపోతుంది. మిగతా వాటన్నిటికీ కూడా సా యాడ్ అయిపోతుంది. ఏకస్యై ఏకస్యై ఏకస్యాహ ఏకస్యాహ ఏకస్యాం అట్లా. ఓకే సార్. అన్ఫార్చునేట్లీ ఇది ఒక్కటి కొద్దిగా మనకు అంటే ఇది 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 ఖచ్చితంగా బట్టి కొట్టాల్సిన ఇది. సో మీకేంటంటే మెయిన్ ఇది బట్టి కొట్టాలి మీరంతా కూడా. తర్వాత అవి ఉన్నాయి కదా, యత్ తత్తు యుష్మత్ శబ్దము, అస్మత్ శబ్దము, ఇవన్నీ కూడా ఇది అహం ఆవాం వయం అలా విమలి త్వం యువాం యూయము వాటన్నిటికి సంబంధించినవి 7 ఖచ్చితంగా బట్టి కొట్టాలి. తర్వాత ఇవి బట్టి కొట్టాలి. కహ కౌకే కం కౌకాన్కేన కావ్యాంకై కస్మై కావ్యాంకే ఇవన్నీ బట్టి కొట్టాలి. కొన్ని తప్పదు, కొన్ని ఏంటంటే ఇంకా అది లైఫ్ మొత్తం మనకు ఉండాలంటే కొన్ని మాత్రము బట్టి కొట్టక తప్పదన్నమాట. ఇక మిగతాది అవ్యయాలు అవి ఏ కేటగిరీలోకి ఏది వస్తుంది అవి ఊరికే నేను మీకు కావాలని చెప్పి జస్ట్ ఊరికే చెప్పాను, కానీ కేటగిరీస్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఇలా కూడా వస్తాయి అని తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఏంటంటే ఎగ్జామ్ ఏమీ రాయడం లేదు కాబట్టి అవసరం లేదు, టెన్షన్ లేకుండానే నేర్చుకోవచ్చు. ప్రసన్న గారు మీరు నపుంసకలింగం ప్రయత్నం చేయగలరా? చెప్తాను సార్. ఏకం సార్ ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి కూడా ఏకం, తృతీయ విభక్తి ఏకైనా, అంటే ఇది ఇప్పుడు పుల్లింగాన్ని ఫాలో అవుతుంది కదా సార్? కరెక్ట్, అంతే 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 కరెక్టే చెప్పండి. కరెక్ట్. ఇక మిగతాదంతా సేమ్ ఉంటుంది. అంతా సేమ్. ఏకస్మై ఏకస్మాత్ ఏకస్య ఏకస్మిన్. ఫలంతో కలిపి చెప్తాను సార్ ఒకసారి. ఏం చెప్తారు? ఏకం ఫలం అలా చెప్పనా సార్? చెప్పండి. ఏకం ఫలం, ఏకం ఫలం ఏకైన ఫలేన, ఏకస్మై ఫలాయ, ఏకస్మాత్ ఫలాత్, ఏకస్య ఫలస్య, ఏకస్మిన్ ఫలే. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, మంచిగా చక్కగా ఎగ్జాంపుల్ చెప్పారు. ద్వి వదిలేద్దాము. ద్వి నేను మొదటి నుంచి కూడా వదిలేసిందే కాబట్టి ద్వి వదిలేసి ఇప్పుడు 3ది ట్రై చేసుకుందాం. ఎవరన్నా 3 వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 3 వచ్చిన చెప్పండి సౌజన్య గారు. పుంలింగం త్రీణి కాదు త్రీన్. ఒక్క నిమిషం మీకు ఇక్కడ అందరూ గుర్తుంచుకోండి. ఇది కొద్దిగా మనకు ఈజీగా వచ్చేలాగా ఎట్లా చేయాలి అంటే
ఇది మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఫార్ములాల లాగా ఉంటుంది. ఇది 3 దగ్గరికి వచ్చేసరికి బిహి వస్తుంది, 4, 5 వచ్చేసరికి బిహ వస్తుంది, 6 షష్ఠి వచ్చేసరికి నామ్ వస్తుంది, సప్తమి వచ్చేసరికి షు వస్తుంది. ఓకేనా? అందరూ మళ్ళొకసారి వినండి. ఇది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా బిహి, భ్యహ, 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 తర్వాత నామ్, త్రిషు. ఇవన్నీ ఏ ఫామ్ లో ఉన్నాయో చెప్పగలరా? ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా? ఏ ఫామ్ ఇవన్నీ? బహువచనం. సో బహువచనంలో ఇది 3 అంటే ఇది ఏకవచనం అయ్యే అవకాశం లేదు కాబట్టి దీనికి బిహి, బిహి, ఏ బిహి, భ్యహ, భ్యహ, నామ్, తర్వాత లాస్ట్ ఏంటి, షు, ఇవి వస్తాయి. త్రిషు. ఆడవాళ్ళకేమో సా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, అంతే. సా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. త్రిషు షు, త్రిసు షు, త్రిసు నామ్, త్రిసుభ్య, త్రిసుభ్య, త్రిసుభిహి. ఓకే, సో మీకు ఫస్ట్ది సెకండ్ది జనరల్ గా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇది మన పుంలింగం ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది. స్త్రీలింగంలో, నపుంసకలింగంలో ఇవి రెండు సేమ్ ఉంటాయి. త్రిస్త్రహ, త్రిస్త్రహ. ఓకేనా? తర్వాత అక్కడి నుంచి కూడా త్రిసుభిహి, త్రిసుభ్య, త్రిసుభ్య, త్రిషునాం, త్రిసునాం, త్రిసునాం, త్రిసుషు, త్రిసుషు, త్రిసు, ఎస్హెచ్యు, షు. అది తిసృభిః సార్, తిసృభిః, తిసృభ్యః, తిసృభ్యః, త్రిశుభ్య, తిసృభ్య, తిసృభ్య, కరెక్ట్. తిసృభిః, తిసృభిః, తిసృభ్యః, తిసృభ్యః, తిసృణాం, తిసృషు, తిసృషు. ఓకేనా? ఇదొక్కటి కాస్త గుర్తుంచుకుంటే మన అంటే సేమ్ మనకు ఇక్కడ సా ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అని చెప్పి గుర్తుంచుకుంటే చాలు మనకు. ఓకేనా? త్రిస్సు అది వస్తుంది అని గుర్తుంచుకుంటే చాలు. ఇక మళ్ళీ మనకు నపుంసకలింగం మళ్ళీ సేమ్. నపుంసకలింగం లెక్క ఏంటంటే ప్రథమ, ద్వితీయ విభక్తి కూడా సేమ్ ఉంటుంది. పుంలింగంలో ఏముంటుంది? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి తేడా ఉంటుంది. మిగతావన్నీ కూడా త్రిభిః, త్రిభ్యః, త్రిభ్యః, త్రయాణం, త్రిషు. దీంట్లో త్రిషు వచ్చింది, దీంట్లో త్రిషు వచ్చింది. ఓకే, ఎవరైనా ట్రై చేయగలరా? తప్పులు పోయినా చెప్పండి. త్రయః, త్రీన్, త్రిభిః, త్రిభ్యః, త్రిభ్యః, తిసృణాం, త్రిషు. మగవాళ్ళది కాబట్టి త్రయాణం, త్రయాణం, త్రిషు. త్రిషు కరెక్ట్. స్త్రీలింగం, మీరు స్త్రీ చెప్తారా? స్త్రీలింగం చెప్పనా సార్? వేరే వాళ్ళు ట్రై చేయమందాం. శర్మ గారు చెప్పగలరా? స్త్రీలింగం చెప్పండి. తిస్రః, తిస్రః, తిస్రుభిః, తిస్రుభ్యః, తిస్రుభ్యః, తిస్రుణాం, త్రిషు. కరెక్ట్, పర్ఫెక్ట్. ఇంకెవరైనా? రజని గారు మీరేమైనా నపుంసకలింగం ట్రై చేస్తారా? త్రీణి, 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 త్రిభిః, త్రిభ్యః, త్రిభ్యః, త్రయాణం, త్రిషు. వెరీ గుడ్. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారా? సుధా మేడం, మీరు ఇంకోసారి ట్రై చేస్తారా ఇది? చెప్పండి. ఏకవచనం త్రయః, ఏకవచనం. ఒక్క నిమిషం. ఏకవచనం కాదు, ఇది పుంలింగం. బహువచనం సార్. అన్ని బహువచనాలే. ఇందులో చూడండి, 3 లింగాల గురించి చెప్తున్నాము, అన్ని బహువచనాలే. ఓకే, సో చెప్పండి. అన్ని బహువచనాలే. ఇది ఫస్ట్ పుల్లింగం అన్నమాట. త్రయః, త్రయః, త్రీణి, త్రిః, త్రిభ్యః, త్రయాణం, త్రిషు. మూడోది చెప్పండి. ఇందులో మూడవ విభక్తి చెప్పండి. త్రిభిః. మీరు అందులో కూడా చూసుకున్నట్లయితే మీకేమొస్తుంది చెప్పండి? సీత అనే పదం ఏమొస్తుంది? సీతయా. చెప్పండి. సీతయా. ఎవరైనా చెప్పండి. అది చతుర్థికి చెప్తున్నారు మీరు. సీతాయై అనేది చతుర్థి అయింది కదా. సీతయా అంటే సీతయా,
సీతాభిహి బిహి తృతీయాది సీతాభిహి తృతీయాది ఓకే సీతయా సీతాభ్యాం సీతాభిః ఇక్కడ ప్లూరల్ ఇక్కడ యాడ్ చేయండి. అది ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా ప్లూరలే. 3 అనేసరికి ఏమైంది త్రిభిహి అదొక్కటే మీరు తప్పు చెప్పారు. ఓకే ఓకే ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఇక అదొకటే మీరు తప్పు చెప్పారు, అదొకటి చెప్పాలి. ఇంకెవరైనా చెప్తారా? చాలా మంది ఉన్నారు కదా, ఎవరు చెప్పకపోతే నేనే పేరుతో పిలవాల్సి వస్తుంది. చెప్తానండి. త్రయః త్రిభిః త్రిభ్యః త్రిభ్యః త్రయాణాం త్రిషుః. త్రిషుః రాదు, త్రిషు అంతే. త్రిషు ఇందు లోపల మనకు అది త్రిషు అంతే. ఓకేనా? నెక్స్ట్ స్త్రీది ఎవరన్నా చెప్పగలరా? అనురాధ గారు, కేఎన్ అనురాధ గారు ప్రయత్నం చేయగలరా? తిస్త్రహ చెప్పండి. త్రిశుభిః. సరే నాతో పాటు చెప్తారా? మీరు చెప్తారా? భువనేశ్వరి గారు చెప్పండి. తిస్రః తిస్రుభిః తిస్రుభ్యః తిస్రూణాం తిస్రుషు. వెరీ గుడ్. నపుంసకలింగం చెప్పిన మహోదయ. త్రీణి త్రిభిః త్రిభ్యః త్రయాణాం త్రిషు. ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? కుమారి పట్నాల గారు, విజయ గారు, అనురాధ ఇద్దరు, ఉమామానస గారు. స్త్రీలింగమా సార్? స్త్రీలింగం చెప్పండి. తిస్రాః తిస్రభి తిస్రభ్యః తిస్రాణాం త్రిషు. కరెక్ట్ సార్? తిస్రుషు. ఓకే సార్. ఓకే మెల్లగా ప్రాక్టీస్ ఏం పర్లా. సార్ షష్ఠి కూడా చెప్పరా సార్ ఒకసారి? తిస్రునాం. ఇవి మనకు మనకు ప్లూరల్ లో ఏమొస్తుందో మీరు గుర్తుంచుకోండి. ఓకే ఓకే సార్. అదే ప్లూరల్ లో ఉన్నది పెట్టేసేయాలి. మీకు మామూలుగా తెలిసిన పదం యొక్క ప్లూరల్ లో ఏది ఉంటే అది పెట్టేసేయండి. అన్నిటికీ నామ్ వస్తుంది, అన్నిటికీ నామే. ఈవెన్ మీరు చతుర్కి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా అంతే. చతుర్నాం అట్లా సేమ్ అట్లాగే వస్తాయి అవి కూడా. ఓకేనా? ఓకే. చతుర్నాం అట్లా వస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఎవరైనా చతుర్ ట్రై చేస్తారా? చత్వారః చెప్పండి. చత్వారః చతురః. చత్వారః చత్వారాన్ చత్వారైః ఇదొక్కటి చెప్తాను సార్. ఒక్క నిమిషం. మీరు చత్వారై అనేది రాదు, ఇది ఎవరైనా చతుర్భ్యః చతుర్భ్యః చతుర్నాం చతుర్షు. ఓకే శర్మ గారు ఇప్పుడు ట్రై చేయండి. చత్వారః చతురః చతుర్భిః చతుర్భ్యః చతుర్నాం చతుర్షు. కరెక్ట్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఎన్ని ఎక్కువసార్లు ట్రై చేస్తే అంత సులభం మనకు. చతురః చతుర్భిః చతుర్భ్యః చతుర్నాం చతుర్షు. కరెక్ట్. ఇంకెవరైనా? చత్వారః చతురః చతుర్భిః చతుర్భ్యః చతుర్నాం చతుర్షు. కొద్దిగా తప్పిపోయినా ఒక్కొక్క అక్షరం అటు ఇటు. జనరల్ గా మనం మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే ప్రొనౌన్సియేషన్ అది కొద్దిగా ఒత్తు పలకపోవడం అట్లాంటివి జరుగుతాయి. ఇది ఓకే, ఏం పర్వాలేదు. కొద్దిగా ఏదైనా ప్రాక్టీస్ చేయడం అంతే. ఓకే. చతుర్షు అన్నాం అనుకోండి. ఓకే దట్ ఈస్ ఫైన్. చతుర్షు ఓకే. జస్ట్ ఏదో మీరు కొద్దిగా ఇది అంటే ఏమంటారు, అది ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి. లాస్ట్ లో బిహి భ్యః నాము షుహు ఇది మెయిన్. అంటే నేనేం చూస్తున్నానంటే ఆ బిహి భ్యః రేపు ఫ్యూచర్ లోపల మీరు ఆ పదాలు ఎక్కడో కావ్యాల్లో చూసినప్పుడు చూడగానే ఇది అని చెప్పేసి గుర్తుంచుకోవడానికి అనమాట. ఓకే చెప్పండి. చెప్పండి సార్.
చత్వారః చతురః చతుర్భిః చతుర్భ్యః చతుర్భ్యః చతుర్ణాం చతుర్షు. ఎవరైనా స్త్రీలింగం ప్రయత్నం చేస్తారా? సేమ్ ఇంతే, సా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అంతే. స్త్రీలింగంలో సా ఒకటి, చతస్త్ర అట్లా, చతస్త్ర చతస్త్ర చతస్రః చతస్రః చతస్రుభిః చతస్రుభ్యః చతస్రుభ్యః చతస్రుణాం చతర్షు చతస్రుషు. సృషు కరెక్ట్. నెక్స్ట్ ఇంకెవరైనా ట్రై చేస్తారా? చతస్రః 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 ఇది మారదు. చతస్రుభిః చతస్రుభిః చతస్రుభ్యః చతస్రుభ్యః చతస్రుణాం చతస్రుషు. ఇంకెవరైనా ట్రై చేస్తారా? కాళిమ్మ గారు ట్రై చేస్తారా? తప్పుపోయినా పర్లేదు, ఏం కాదు, ఏం పర్లేదు లేదు. వీఆర్ దేర్. తప్పుపోతే మేము చెప్తాం, ఏం ప్రాబ్లం లేదు. చతస్రః చతస్రః ఎట్లాగో మారదు, కరెక్టేనా? అది రెండు చెప్పండి ఫస్ట్. చతస్రః చతస్రః చెప్పండి. చతస్రః చతస్రః చతుస్రుభిః. అంతే, ఆ సా ఒకటి తగిలించడమే ఇక్కడ మనకు. మిగతాదంతా సేమ్. ఇక్కడ చతుస్రుభి చత అనాలండి. చతస్రుభిః చతస్రుభిః చతస్రుభ్యః చతస్రుభ్యః చతస్రుణాం చతస్రుషు. కరెక్ట్ కరెక్ట్ రైట్. ఇందులోపల మనకు చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను కూడా నోటీస్ చేయలేదు యాక్చువల్ గా. ఏంటంటే ఇప్పుడు ఆవిడ కరెక్షన్ చేసినట్టుగా పుంలింగంలో చతు అని వచ్చింది, ఇక్కడ చత వచ్చింది. అదొక్కటి కొద్దిగా మనము ఇచ్చేయాలి, అదొక్కటి కొద్దిగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నేను కూడా తప్పుగా చెప్పాను, ఓకేనా? అదొకటి గుర్తుంచుకోండి. చతు చత, చతు చత. చతు అని చెప్పి మగవాళ్ళకి చతుర్భిః అట్లా, చతుర్భ్యః చతుర్భ్యః చతుర్నాం, తర్వాత చతుశ్రు అని చెప్పి అన్నట్టు. చతస్రుషు చతుశ్రు. ఉహు రాదు, లాస్ట్ లోపల ఉహు రాదు. చతస్రుషు చతస్రుణాం చతస్రుషు చతుశ్రు చతస్రుషు సార్. చతస్రుషు పుంలింగం పుంలింగం చెప్తున్నారా? ఓకే ఓకే ఓకే. చతుర్షు చతు 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 చతు, ఓకేనా? మగవాళ్ళకి వచ్చేసరికి చతుర్ అని వస్తుంది, ఆడవాళ్ళకి వచ్చేసరికి చత అని వస్తుంది. అదొకటి కొద్దిగా కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? అంటే వటసుడి పెట్టాలి సార్ ఇక్కడ చతస్రు అన్నప్పుడు. మగవాళ్ళకేమో చతుశ్రు ఉహు రాదు. చతుశ్రు చతుర్భి చతుర్భ్యః చతుర్భ్యః చతుర్నాం చతుశ్రు, ఓకేనా? చెప్పనండి సార్ ఒకసారి. తర్వాత పుంలింగానికి తూ అయిపోయిన తర్వాత రుత్వాలు వస్తాయి, రేపం వస్తుంది. తూ అయిపోయిన తర్వాత చతుర్నాం చతుర్షు. కరెక్ట్. ఎవరైనా ఇంకొకరు ప్రయత్నం చేయగలరా? సూర్యశ్రీ గారు, తర్వాత శ్రీలక్ష్మి గారు. ఒకరు స్త్రీలింగం, ఒకరు నపుంసకలింగం ప్రయత్నం చేయండి. చతస్రః స్త్రీలింగము ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి చతస్రః, తృతీయ విభక్తి చతస్రుభిః. అది చతస్రుభిః. తర్వాత చతుర్థి విభక్తి చతస్రుభ్యః, పంచమీ విభక్తి చతస్రుభ్యః, షష్ఠీ విభక్తి చతస్రుణాం, సప్తమీ విభక్తి చతస్రుషు. వెరీ గుడ్. శ్రీలక్ష్మి గారు, మీరు చత్వారి చెప్తారా? చత్వారి చతుర్భిః చతుర్భ్యః చతుర్భ్యః చతుర్నాం చతుర్షు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు పంచ చాలా సింపుల్. ఇప్పుడు పంచ 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 అది ఎవరైనా చెప్పగా ట్రై చేస్తారా? పంచభిః ఒక్క నిమిషం. ఎవరు? సుధామ మేడం మాట్లాడేది. మేడం మీరే ట్రై చేయండి. మీరే ట్రై చేయండి. కాదు మీరు ట్రై చేయండి.
మీరు 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 ట్రై చేయండి, ఎందుకంటే పుంలింగం లాగే ఉంటుంది. ఫస్ట్ 2 చత్వారీలు, తర్వాత మొత్తం పుంలింగం. చత్వారి చతుర్భిః చతుర్భ్యః చతుర్భ్యః చతుర్నాం చతుర్షు. అంతే, ఎందుకంటే ఇది అంతే అంతే. మీరు ఫస్ట్ రెండు చత్వారీలు ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ విభక్తులు సేమ్ ఉంటాయని గుర్తుంచుకుంటే మీకు తర్వాతవన్నీ కూడా అది పుంలింగాన్ని ఫాలో అవుతుంది అనేటటువంటి ఫార్ములా మనకు ఉంది కాబట్టి దాన్ని చక్కగా ఫాలో అయితే చాలా సులభం అయిపోతుంది. ఓకేనా? పంచ అనేది సింపుల్. ఇక్కడికి మనం పంచ షట్ ఇవన్నీ డైరెక్ట్ ఒకే రకంగా ఉంటాయి. పంచ షట్ అష్టా చెప్పుకుందాము. ఓకేనా? చెప్పుకున్నాక ఎవరో ఒకళ్ళు చెప్పేసేయండి 3, లేదా ఎవరో ఒకళ్ళు ట్రై చేయండి. చాలా సింపుల్. పంచ ఇవి లక్కీగా ఏమవుతుంటాయంటే మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా స్త్రీలింగమా పుంలింగమా నపుంసకలింగమా అని ఉండవు, అందరికి సేమ్ ఉంటాయి. మనం ఇంతకుముందు ఏం తెలుసుకున్నాము, 4 వరకు మాత్రమే మనకు లింగ భేదం ఉంటుంది. తర్వాత వచ్చేవన్నీ కూడా ఇంకా పంచనికి లింగ భేదం ఉండదు. జస్ట్ శబ్దంలో మాత్రమే విభక్తికి బేస్ చేసుకుని తేడా ఉంటుంది, విభక్తి అనుసారంగా తేడా ఉంటుంది. పంచ పంచభిః పంచభ్యః పంచభ్యః పంచానాం పంచషు షట్ పంచసు కరెక్ట్. పంచసు షట్ షడ్భిః షడ్భ్యః షడ్భ్యః షడానాం అనకుండా షన్నాం అని అంటే ప్రిఫరబుల్. అది షడ్ అనాగా మారిపోతుంది, అది అనాగా మారిపోతుంది, నత్వంలో మారిపోతుంది. షన్నాం షట్సు. ఓకేనా? ఇది ఎవరైనా ట్రై చేస్తారా? పంచ షట్ 2 కలిపి చెప్పండి ఎవరైనా. సింపుల్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయి. నేను చెప్తాను సార్. చెప్పండి శర్మ గారు. పంచభిః పంచభ్యః పంచభ్యః పంచానాం పంచసు షడ్భిః షడ్భ్యః షడ్భ్యః షణ్ణాం షట్సు. వెరీ గుడ్. ఇంకెవరైనా ఇంకొకళ్ళు ఇద్దరు చెప్పగలుగుతారా? సుధా మేడం మీరు ట్రై చేయండి. సుధా మేడం మీరు ట్రై చేయండి. ఇందాక మీరు చత్వారీ చెప్పారు కదా, అంతలా ఇది కూడా అలా సింపుల్. ఇది పంచ స్టార్ట్ చేయండి. పంచ పంచిభిః పంచిభ్యః పంచిభ్యః పంచానాం పంచిషు. ఇక్కడ మీరు పంచ అనేది అది చి అంటున్నారు, పంచిసు అంటున్నారు. పంచసు పంచభిః పంచభ్యః పంచ అన్ని మీరు ఈ పెట్టారు, అక్కడ పంచి అన్నారు. అదొక్కటి కరెక్షన్ చేసుకుంటే చాలు, కానీ బాగా చెప్పారు. షట్ ట్రై చేయండి. షట్ కొద్దిగా సేమ్ అంతే, ఒక్క మీకు ఏమైతుందంటే షష్ఠి విభక్తి షన్నాం అవుతుంది అన్నమాట. షడ్ 2 కూడా ఒకటే, టాని డాగా మనం మారిపోతుంది అంతే. ఇదేమో లాస్ట్ లోపల అది డాలు కూడా నాలోకి మారిపోతాయి. దాంట్లో ఉన్నటువంటి అనునాసిక రూపంలోకి మారిపోతుంది అన్నమాట. ఇది మనం అనునాసిక నియమం తెలుసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అనుస్వార నియమాలు అనునాసిక నియమాలు తెలుసుకున్నప్పుడు అలా సిమిలర్ గా అలా మారిపోతుంది అనమాట. ఇది ఒక్కటి ట్రై చేయండి. షడ్ సేమ్ కదా అది. షడ్భిః షడ్భ్యః అంటే షడ్భ్యః షడానాం బదులుగా షన్నాం, అదొకటే. షన్నాం షట్సు అంతే. రైట్. అష్ట ట్రై చేయగలరా? అష్ట మీరే చెప్పండి సుధామోహన్ గారు. అష్టాభిః అష్టా కాకుండా అష్టభిః అష్టభ్యః అష్టానాం అష్టషు అష్టాసు. అష్టా ఉంది సార్, తాకిదీను
చెప్పండి. అష్టసు అష్టసు అష్టాసు రెండు ఉన్నాయి సార్. అష్టసు అష్టాసు రెండు ఉన్నాయి. రెండు కూడా చెప్పచ్చు. కరెక్ట్. ఓకేనా? అష్టసు ఆర్ అష్టాసు. ఎస్, కరెక్ట్. ఓకేనా? ఇంతవరకు మనము తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లకారాలు అని చెప్పేసి ఏవైతే లెన్సెస్ మనము ఇప్పటివరకు టెన్సెస్ ఏవైతే ఇప్పటివరకు మనం తెలుసుకున్నామో వాటన్నిటికీ ఎట్లా గుర్తుంచుకోవాలి? లట్ లకారము, లోట్ లకారము, లిట్ లకారము, లుట్ లకారము, లంగ్, రుంగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. దాన్ని చాలా సింపుల్ గా అ ఐ ఇ ఉ అలా రాసేసుకోండి. అమ్మహ వదిలేసేసి అ ఆ ఇ ఈ ఉ ఊ రు ఏ ఐ ఓ ఔ అని చెప్పి రాసుకోండి. రాసుకున్నాక ఫస్ట్ది లా అని చెప్పి దానికి లా తగిలించండి. ఎవరైనా చెప్తారా? ఆకి లా తగిలిస్తే ఏమవుతుంది? ఎవరైనా నాతో మాట్లాడండి ఒకసారి. అందరూ కటిఫ్ చేయకండి, అట్లాగా సిగ్గేస్తుంది నాకు. ఎవరైనా ఒకరు మాట్లాడండి. లా ఆ రెండిట్లోంచి ఒకటే తీసుకోండి. లట్ లకారము అనండి. ఫస్ట్ కేటగిరీని ఏమంటారు? లట్ లకారము అని అనండి. లల్లా ఉందా, దాన్ని లట్ లకారము అనండి. ఓకేనా? ఫస్ట్ది అయిపోయిందా? ఆ ఉండదు అన్నమాట, దీర్ఘం ఉండదు. ఓకే, ఫస్ట్ది లట్. రెండోది చెప్పండి. ఆ తర్వాత అందరూ మాట్లాడకండి, ఒకరే మాట్లాడండి. రజనీ గారు మాట్లాడండి. లీ వచ్చింది. దాన్ని లిట్ లకారము అంటాము. ఓకేనా? లల్లా లిల్లీ అనే దగ్గర మళ్ళీ లిల్లీ అంటే సార్ ఆమె ఎవరు సార్ క్వశ్చన్ చేయదు నన్ను, నాకు కన్ఫ్యూజ్ అయిపోతాను. నేను కన్ఫ్యూజ్ అంటే తప్పులు చెప్పే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో లీ అనే దానికి మళ్ళీ దీర్ఘం ఉండకుండా లి అని చెప్పండి. అది లిట్ లకారం అవుతుంది. లిట్. ఓకేనా? లిట్. ఆ తర్వాత చెప్పండి. తర్వాత రుట్ లకారం. ఓకే. ఆ తర్వాత ఏ అంటే లాగలిపితే లేట్ లకారం. లేట్ లకారం. తర్వాత ఓ దానికి లో అయింది. ఓ అయిపోయిందా? సో అయిపోయింది. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చేసాయి లెక్క పెట్టండి. ఇప్పుడు లట్ వచ్చింది. ఆ లట్. ఈలను రిప్రజెంట్ చేసేదాన్ని లిట్ అంటారు. ఈ ఊలను రిప్రజెంట్ చేసేదాన్ని లుట్ అంటారు. లేట్. లేట్ అనేది మీరు మర్చిపోవచ్చు యాక్చువల్ గా. ఎందుకు మర్చిపోవచ్చు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఆల్రెడీ ఇందులో చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, ఎవరైనా లేట్ లకారం ఎందుకు మర్చిపోవచ్చు చెప్పగలరా? అది అనధ్యతన భూతకాలం సార్. అది లిట్ అంటే అనధ్యతన భూతకాలం. వేదాలలో వాడేది లేట్ లకారమా సార్? కాబట్టి ఇంకా ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాన్ని లౌకిక సంస్కృతము అంటారు. కరెక్ట్ రజని గారు. మనకున్న దాన్ని ఏమంటారంటే వైదిక సంస్కృతము, లౌకిక సంస్కృతం అని. సంస్కృతం రెండు రకాలని చెప్పి మనము చాలా బాగా తెలుసుకున్నాం ఇంతకు ముందు కదా. అందులోపల మనం ఏం చేద్దామంటే ఏదైతే లేట్ అని ఉందో దాన్ని వదిలేసేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చింది ఏంటి? లట్. వర్తమాన కాలంలో పెట్టేసేయండి దాన్ని. ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని లకారాలు తెలిసాయి? లా, లల్లా, లిల్లీ, లుల్లు, రు, లిల్లే, లుల్లు. ఎన్ని అయ్యాయి? మొత్తం 6 అయ్యాయి. అంతే కదా. 6 లోపల లేట్ లకారం వదిలేసేయండి, వేదాలలో ఉంది. ఇప్పుడు ఈ 5టిని మనం ఎక్కడైనా ప్లేస్ చేయాలి. మొత్తం 6. ఇంకో 4 ఇంపార్టెంట్ ఉన్నాయి. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఏం చేయాలి? మళ్ళీ సేమ్ దీనిలాగానే లంగ్, లింగ్. ట్రై చేయండి, ఎవరైనా చెయ్యండి. లల్లా రిప్రజెంట్ చేసేది లంగ్, లిల్లీని రిప్రజెంట్ చేసేది లింగ్, లుల్లుని రిప్రజెంట్ చేసేది లుంగ్, తర్వాత రుంగ్. దానికి ఇక లొల్లో, లెంగ్, లొంగ్ ఉండదు అన్నమాట దానికి. ఓకేనా? 4 మాత్రం వాడుకోవాలి. ఎవరైనా 10 అర్థమైందా? ఒక్క నిమిషం. అర్థం కాని వాళ్ళు ఫస్ట్ అడగండి, తర్వాత మొత్తం 10టికి మనము అర్థం తెలుసుకుందాం, జ్ఞాపకం ఉంచుకోవడానికి. అర్థం ఎవరన్నారు మళ్ళీ ఒకసారి చెప్పమని? ఒక్కసారి మీరు సింధు గారేనా? సింధు గారు. సరే, మీరు ఇది చెప్పండి ఒకసారి. లోపల 2 దీర్ఘాలు వదిలేసేయాలి. ఓకేనా? దానికి లా తగిలించండి. ఫస్ట్ది లా తగిలించండి. లల్లా, లల్లా. ఓకే. లా తీసేసేయండి. ఉత్తల్ లా పెట్టండి. లా పెట్టి దాన్ని లట్ లకారము అనండి. దీన్ని వర్తమాన కాలం అంటారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ లిల్లీ, లిట్ లకారము. ఓకే. ఇది భూతకాలము.
ఇదేంటి భూతకాలము, లిట్ లకారము భూతకాలము, లిల్లీ. నెక్స్ట్ లుల్లు, లుల్లు లోపల లు ఒకటే మనము వాడతాము, ఇది భవిష్యత్ కాలంకు వాడతాము. లేట్ అనేది ఇదేంటి సార్ లుల్లు? ఫ్యూచర్ టెన్స్. మీరు చూడండి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ మీకు షార్ట్ కట్ లో నేర్పిస్తున్నా నేను, మీరు రాసుకోవడానికి సింపుల్ గా అవుతుందని. ముందు పోనీ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ వదిలేసేయండి, అది నేను సింపుల్ మెథడ్ మళ్ళీ చెప్తాను. ముందు లట్ లకారం వచ్చేసిందా మీకు? లల్లా నుంచి లట్ లకారం వచ్చింది, ఢిల్లీ నుంచి లిట్ లకారం వచ్చింది, ఆ ఈ ఉ నుంచి లుట్ లకారం వచ్చింది, ఆ ఈ ఉ రు లుట్ లకారం, LRU రుట్. ఓకేనా? తర్వాత AIO అవునా? AI లోపల ఫస్ట్ దే తీసుకోండి, లేట్ లోడ్. చెప్పండి 5 చెప్పండి. 6 ఇదేమన్నారు సార్? లేట్, లేట్ లేట్ లకారం. లాస్ట్ ఏంటి? ఓ లోట్, లోట్ లకారం. ఇప్పుడు చెప్పండి ఒకసారి మొత్తం చెప్పండి ఎన్ని వచ్చాయో మీకు, చేత్తో కౌంట్ చేసుకుంటూ చెప్పండి. లట్ లకారము మొదటిది చెప్పండి. అలాగా లట్ లకారము మొదటిది, లల్లా లట్ లకార వర్తమాన కాలము లకారము, లిల్లీ లుల్లు లిల్లీ లిట్ లకార్, లిల్లీ రాకుండా భూతకాలం. రెండో దాన్ని తీసేస్తారు, లీని తీసేస్తారు అనమాట. హ్రస్వాలే వాడుకోండి, సరేనా? హ్రస్వాలు మాత్రమే వాడండి, దీర్ఘాలు వాడకండి. ఓకేనా? చెప్పండి. లిల్లీలో లిట్ లకారము, ఇది భూతకాలము. భూతకాలంలో కూడా ఈ లిట్ అనేది ఏంటంటే కావ్యాలలో ఉపయోగించేసేది, అది కూడా వదలచ్చు మనం. వేదాలలో ఇది కూడా కొద్దిగా రామాయణము వాటిల్లో వీటిల్లో వాడతారు, దీన్ని కూడా వదిలేయచ్చు. బట్ గుర్తుంచుకోండి, ప్రస్తుతానికి గుర్తుంచుకోండి, లట్ లకారము లిట్ లకారం అయిపోయింది. ఈ తర్వాత లుల్లు, లుల్లు అంటే ఒకటే తీసుకోండి, అందులోంచి రెండు ఎందుకు తీసుకుంటున్నారు? ఒకటే తీసుకోండి. లుట్ లకారము చెప్పండి. లుట్ లకారము, లుట్ లకారము ఇది భవిష్యత్ కాలమును చూపిస్తుంది. చెప్పండి. లుట్ లకారము భవిష్యత్ కాలాన్ని చూపిస్తుంది. తర్వాత రు లోపల రుట్ లకారం, ఇది కూడా భవిష్యత్ కాలంనే సూచించును. చెప్పండి. ఇది కూడా భవిష్యత్ కాలాన్ని చూపిస్తుంది. భవిష్యత్. తర్వాత వచ్చేది ఏ లోపల ఒకటే లెట్, లెట్ లకారం. లెట్ లకారాన్ని ఎలా గుర్తుంచుకుంటే ఇది లేట్, ఇది పాతది, పాస్ట్. ఇలా లేట్ వదిలేసేయండి, లేట్ పాతది కాబట్టి అది ఎందులో వేదాలలో ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ ఏంటి? వేదాలు. లోట్ లకారము, లోట్ లకారము. లోట్ అనేది ఇది ఆజ్ఞ లోపల ఉపయోగించుకుంటారు. ఆజ్ఞ దీన్నే ఏమంటాం మనము? రెండు రకాలుగా చెప్పుకున్నాం మనం. ఆజ్ఞ, విధిలింగో, ఆశీలింగ అనేసి రెండు రకాలుగా ఉన్నాయి. విధి అంటే ఏంటంటే మీరు ఇది చెయ్యి, కొద్దిగా ఇది చేయవా ప్లీజ్, పఠతు, లిఖతు, పిబతు, పశ్యతు, ఇవన్నిటి కోసం మనం ఉపయోగించేది ఏదైతే ఉందో దాన్ని విధిలింగం అంటారు. అలాగే మీకు ఆశీలింగం కూడా ఉంది, ఆశీర్వాదము. ఆశీర్వాదం ఎలా వస్తుంది? శుభం భూయాత్, అవునా? విన్నారు కదా, భూయాత్, అది ఆశీలింగం అని వస్తుంది. ఆశీలింగం చెప్పుకున్నామా మనం? శర్మ గారు, రజనీ మేడం, ఆశీలింగం అది నాకు డౌట్ అనిపించింది. సరే, ఓకే సరే, ఓకే, అది చెప్తాను నేనైతే రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో. ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. ఎలాగో మనకు ఒక క్లాస్ మిస్ అయింది, జ్యోతిషం ఒక క్లాసు, ఇదొక క్లాసు మిస్ అయినాయి. ఈ రెండు క్లాసులు నేను ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటాను. సో ఇప్పుడు మీరు ఏమైంది, అన్నిటినీ అన్ని చోట్ల పెట్టేశారా సింధు మేడం? అన్ని చోట్ల మీకు వచ్చేసిన 6 చోట్ల ఫిక్స్ చేశారా లేదా చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఈ 6 చెప్పి అవి ఏ కాలంలో చెప్పగలరా? నేను చెప్తున్నాను సార్. అనురాధ గారు చెప్పండి. సార్ ఆ కలిపితే మనం ఆనే తీసుకుంటాం సార్. దట్ ఈస్ లట్ లకారం, దట్ ఈస్ వర్తమాన కాలం. ఈలో ఈ లిట్ లకారం భూతకాలం. ఊలో లుట్ లకారం భవిష్యత్ కాలం. రూలో రుట్ లకారం, అది కూడా భవిష్యత్ కాలమే చెప్తుంది. అండ్
లేట్ లకారం. లకారం అనొచ్చా సార్ దాన్ని? లేట్ అనే అనాలా సార్? లేట్ లకారం అన్నారమ్మా, లేట్ లకారం అది వేదాల్లో ఉపయోగిస్తాం కాబట్టి మనం యూజ్ చేయం ఇక్కడ. మన అండ్ సంస్కృతం ఏమంటారు? ఒక్క నిమిషం అనురాధ, మన సంస్కృతం ఏమంటారు? సార్ లౌకిక. మన సంస్కృతం లౌకిక లౌకిక సంస్కృతము. లౌకిక ఎవరి వల్ల వచ్చింది మనకు లౌకిక సంస్కృతం? పాణిని వల్ల వచ్చింది. ఒక అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆయన లేకపోతే మనకి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ గా వచ్చేవి కాదు. ఆయన ఏం చేశారంటే చాలా కన్ఫ్యూజన్స్ వచ్చాయి. మనకు ఉపసర్గాలు తెలుసుకున్నప్పుడు మనం చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. అప్పుడు ఏంటంటే కొన్ని ఉపసర్గాలు ఇట్లా ఇటొక ముక్క రావడము, వాటిని కలుపుకోవడానికి మనం చాలా కన్ఫ్యూజ్ అవ్వడం, ఇవన్నీ వేదాల లోపల చాలా కన్ఫ్యూజింగ్ చాలా ఉండే. అందుకోసం అని చెప్పేసి ఏమైందంటే వాడుక లోపల బాగా మార్పులు వచ్చేసాయి. అది కాక మనం ఇంకోటి ఏం తెలుసుకున్నాము, సంస్కృతంలోంచి ప్రాకృతం అని కూడా వచ్చిందని. ప్రాకృతం చాలా పాపులర్ అయింది. ఇప్పుడు మన తెలుగు లోపల ఆంధ్ర తెలుగు, రాయలసీమ తెలుగు, తర్వాత మనకి ఇప్పుడు మేము మాట్లాడుతున్నటువంటి తెలంగాణ తెలుగు. అందరికి ఒక 10 నిమిషాలు ఓకే కదా? టైం అయిపోతుంది. ఇంకో 10 minutes ఓకేనా? కొద్దిగా ఓపిక పట్టండి. 10:10 కల్లా క్లోజ్ చేద్దాం. కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే లాస్ట్ వీక్ తీసుకోలేదు కదా, అందుకోసం కొద్దిగా ఎక్కువసేపు తీసుకుంటున్నా, ఏమనుకోవద్దు. అయితే అదే విధంగా మనకు స్లాంగ్స్ డిఫరెంట్ గా డెవలప్ అయ్యాయి. వీటిని ఏమంటారంటే ప్రాకృతం అని చెప్పేసి మారిపోయింది. తర్వాత ఈ ప్రాకృతంలో ఏమైందంటే కొద్దిగా లేబర్ లాంగ్వేజ్ లోకి వచ్చింది. అయితే అది లేబర్ లాంగ్వేజ్ లాగా కాకుండా, అంటే చెప్పడానికి లేబర్ లాంగ్వేజ్ అని చెప్పినా కూడా అది కావ్యాలలో వీటిల్లో చాలా అద్భుతంగా వాడటం మొదలెట్టారు. అందులోపల మహారాష్ట్రది విదర్భ ప్రాకృతం అని చెప్పేసి, మగధ మనం నిన్న తెలుసుకున్నాం కదా, బీహార్ అని చెప్పి బీహారు, మళ్ళీ కొద్దిగా పక్కకి వెళ్తే అర్ధమాగది అని చెప్పేసి బీహార్ పక్కన ఒరిస్సాది, ఇట్లాగా రకరకాల భాషల లోపల అది మారిపోయింది అన్నమాట. పాంచాలం అంటే కొద్దిగా పైన మనకు హస్తినాపురంకి కింద పాంచాల ప్రాకృతం అని, ఇలా ప్రాకృతాలలో కూడా చాలా రకాలు వచ్చేసాయి అనమాట. దాంతో ఏమైందంటే సంస్కృతాన్ని కొంతగా రెస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు మీరు ఇదే ఇంగ్లీష్ లో తీసుకుంటే మనకి ఇంగ్లీష్ కూడా సంస్కృతంలోంచి వచ్చింది, జర్మనీ లాంగ్వేజ్ కూడా సంస్కృతంలో వచ్చింది. మనం ఏమనుకున్నాము, ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ లాంగ్వేజెస్ వాళ్ళు కనిపెట్టినటువంటి లాంగ్వేజ్ల్లో వాళ్ళు 1300 లాంగ్వేజ్లు కనిపెట్టి 132 కేటగిరీస్ పెడితే అందులో మనదొక కేటగిరీ అయితే, మన కేటగిరీ లోపల 72 కేటగిరీస్ ఉన్న పెడితే మన కేటగిరీలో 130 లాంగ్వేజ్లు సంస్కృతము జర్మనీ నుంచి వచ్చినవి అని చెప్పి డిసైడ్ చేస్తారు. జర్మనీ అని వాళ్ళు చెప్పుకున్నారు, కానీ మనందరికీ తెలుసు సంస్కృతం నుంచి జర్మనీ కూడా వచ్చిందన్న విషయం మనకు తెలుసు. జర్మనీ సంస్కృతం ఎందుకు అంత క్లోజ్ గా ఉంటాయి? ఎందుకు చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ అందరూ జర్మనీకి వెళ్ళాలి అనుకుంటారు? ఎందుకంటే జర్మనీ మోస్ట్ పాపులర్ యూరోపియన్ లాంగ్వేజ్. అందులోంచి అన్ని వెళ్ళిపోయాయి. ఇలా మన ఇండియాలోంచి వెళ్ళి జర్మనీ నుంచి ఇలా వెళ్ళింది. ఇటు సైడ్ వెళ్తే కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్తే మొత్తం యూరోప్ ఎండ్ అయిపోయి అక్కడ నుంచి ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఇవన్నీ అక్కడికి వచ్చేసి ఆంగ్లో సాక్సన్ అని చెప్పి వచ్చింది. అందులోంచి మళ్ళీ ఇంగ్లీష్ గా డెవలప్ అయింది. ఎప్పుడైతే ఇంగ్లీష్ గా డెవలప్ అయిందో వాళ్ళు నియమాలు అవి ఇవి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడం మొదలెట్టారు. వాళ్ళు తీసుకునేమైంది, మన భాషలో ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, మనకు పాణిని, వరరుచి వీళ్ళందరూ ఇచ్చినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు అలా పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే అన్ని చోట్ల నుంచి స్వీకరించడం మొదలెట్టేశారు అనమాట. దాంతో ఇంగ్లీష్ చాలా పాపులర్ అయింది. కానీ అది కూడా వచ్చింది సంస్కృతం నుంచే. యాక్చువల్ గా చెప్పాలంటే నన్ను అడిగితే ప్రపంచంలో ఎవరేం నేర్చుకుంటున్నా సంస్కృతం నుంచే నేర్చుకుంటున్నారు. అరే సార్ మీరు కళ్ళు మూసుకుపోయాయి సార్ అంటే, అవును అది నిజమే, అది కూడా ఒక కారణము. అది కాక ఇంకోటి ఏంటంటే కొద్దిగా లాజిక్ ఉపయోగించండి. మీరు పోతే స్కాండినేవియన్ కంట్రీస్ అని ఉన్నాయి, అక్కడ కూడా మీకు సంస్కృత భాషలో ఉన్న పదాలు వస్తాయి. మనకేంటంటే మన దురదృష్టం పోగొట్టుకున్నాము. ఇవాళ మనం వాడేది కొద్ది సంస్కృతమే వాడుతున్నాము. అయినప్పటికీ పర్వాలేదు, ఎంత వీలైతే అంతే నేర్చుకోండి. ఏదైనా కూడా ఇది ప్రేమతోటి నేర్చుకొని చక్కగా హడావిడి లేకుండా చక్కగా ప్రేమతో నేర్చుకుంటే చాలా సులభం అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ లేట్ అనేది ఏదైతే ఉందో ఇది లేట్ గాని, తర్వాత మనకు ఇందాక చెప్పినటువంటి లిట్ లకారం ఏదైతే మనం రామాయణంలో వాటిలో వస్తాయని చెప్పేసి స్పెషల్ గా చెప్పుకున్నాము, అంటే ఇది పాస్ట్ టెన్స్ లో కూడా ఎప్పుడో జరిగిపోయిన పాస్ట్ టెన్స్. కాబట్టి అటువంటి పాస్ట్ టెన్స్లు ఏవైతే ఉంటాయో వాటికి లిట్ లకారాలు వాడటం ఆపేశారు. ఇప్పుడు కేవలం అవి రామాయణ మహాభారతాలలో అలా జరిగింది అని చెప్పి చెప్పడానికి మాత్రమే లిట్ లకారం వాడతారు. సో కాబట్టి అది కూడా వాడుకలో తగ్గిపోయింది. ఇప్పుడు వాడుకలో వాడుతున్నప్పటికీ కూడా రామాయణంలో ఇలా జరిగింది అని చెప్పి చెప్పడానికి, ఇప్పుడు నిన్న జరిగింది అని చెప్పడానికి, నిన్న జరిగింది అంటే నిన్న 12 o'clock కంటే, నిన్న అర్ధరాత్రి 12 o'clock కంటే ముందు జరిగింది అని చెప్పి చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే లుంగ్ లకారం తీసుకుంటాం. లంగ్ ఏవైతే ఉన్నాయో ఆ లకారాలు తీసుకుంటాం, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా లిట్ వాడము. అదే రామాయణ కాలంలో జరిగింది, తర్వాత డైనోసార్స్ ఉన్నటువంటి కాలంలో జరిగింది
అప్పుడు మాత్రమే లిట్ లకారం వాడతాము. కొద్దిగా ఇదంతా అవసరమా అంటే భాష మీద గొప్పతనం కోసమే చెప్తున్నాను, ఇది మనకేమి అవసరం లేదు. ఓకే, ఇంకెవరన్నా చెప్పగలరా లట్ లిట్ ఇవన్నీ? ఇంకెవరన్నా ప్రయత్నం? ఎవరు? వెరీ గుడ్, చెప్పమ్మా. దానికి మనం లా అంటే ఎండ్ అవుతుంది కాబట్టి అకారం ఎండ్ కాబట్టి లా తీసుకున్నాము. అది లట్ లకారము వర్తమాన కాలము. ఇది ఈ వచ్చింది కాబట్టి లీ, కాబట్టి లిట్ లకారము భూతకాలము. ఇది అంటే లుట్ లకారము భవిష్యత్ కాలము. ఆ తర్వాత రు అంటే రూట్ భవిష్యత్ కాలం గురించి చెప్తుంది. ఇది కూడా ఇది ఏ అంటే లేట్ లకారము వేదాలలో వాడతారు. లోట్ అలాగనమాట. సో ముందు నాకు సార్ మొదటి ఇద్దరు ముగ్గురు చెప్పిన దాకా కూడా నాకు అది అర్థం కాలేదు అసలు, మీరు చెప్తున్నప్పుడు లా అని, అందుకోసమే నేను జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. అంటే లోట్ లకారము ఆజ్ఞ విధిలింగ్ ఇవన్నీ కూడా మనం ఇందులో వాడతాం. ఆశీలింగ్ విధిలింగ్, ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకేనా? వాటి లోపల అంటే లోట్ లకారం ఏదైతే ఉందో ఇది ఆజ్ఞ అని గుర్తుంచుకోండి. తర్వాత మనకు వస్తాయి విధిలింగ ఆశీలింగ్ అనేవి తర్వాత వస్తాయి మనకు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొహమాట పడద్దు, దీని గురించి మళ్ళీ మనం పెద్దగా ఎప్పుడు తెలుసుకోము. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మరి లట్ లిట్ లుట్ రుట్ లేట్ లోటు తెలుసుకున్నాం. మరి లింగ్ లంగ్ లింగ్ రుంగ్ ఇవి కూడా 6 ఉన్నాయి. ప్రసన్న గారు ఈ 6 చెప్పండి. లుంగ్ లంగ్ లకారము లంగ్ చెప్పండి. లంగ్ లకారం చెప్పండి, ట్రై చేయండి. సార్ ఇప్పుడు చెప్పినవా సార్? కొత్తవి లంగ్ లకారము చెప్పండి, నేను చెప్పినట్టుగా చెప్పండి. లంగ్ లకారము, తర్వాత లా తర్వాత లీ వస్తుంది. లింగ్ లకారము అంటే విధిలింగ్ ఆశీలింగ్ చెప్పండి. లింగ్ లకారము విధిలింగ్ ఆశీలింగ్. నెక్స్ట్ లా లీ అయిపోయింది, తర్వాత లుంగ్ లకారము. ఇది లంగ్, తర్వాత మనకు లంగ్ లుంగ్ ఈ రెండు కూడా భూతకాలంలో వాడేస్తారు. ఓకే, వర్తమాన కాలంలో ఇంగ్తో వచ్చేటటువంటి కాలాలు ఇవేమీ లేవన్నమాట. టెన్స్ ఏది లేదు. లంగ్ లుంగ్ ఈ రెండు కూడా భూతకాలంలో వాడతారు. లింగ్ ఏమో ఆజ్ఞ లోపల విధిలింగు ఆశీలింగ్ లో వాడతారు. సో లంగ్ అయిపోయింది, లింగ్ అయిపోయింది, లుంగ్ అయిపోయింది. లంగ్ లుంగ్ ఈ రెండు ఏమో భూతకాలంలో వాడతారు. లింగ్ అనేదేమో ఆశీలింగు విధిలింగ్ అని చెప్పేసి ఆజ్ఞలో వాడతారు. అర్థమైందా? నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్ లేదు ఇక దీనికి. లంగ్ లకారం అనేది ఏదైతే ఉందో అది భూతకాలం. రాసుకోండి, లంగ్ లకారము భూతకాలము. లా తర్వాత వాడతారు, అక్కడ వాడతారు, అది వేరు. అది ఆజ్ఞ లోపల ప్రేరణ లోపల వాటి లోపల వాడతారు. ప్రార్థన, ఆజ్ఞ, ప్రేరణ, ఆశీర్వాదం వాటిల్లో వాడడానికి అక్కడ మనం ఒకటి ఇచ్చేసాం, లింగ్ లకారం ఇచ్చేసాం. ఓకే, లంగ్ లింగ్ లుంగ్ కూడా భూతకాలంలోనే వాడతారు. సో 3 అయిపోయాయి మనకు. లంగ్ లింగ్ లుంగ్ 3 అయిపోయాయా? ఇప్పుడు నెక్స్ట్ ఏం వచ్చింది? రుంగ్ లకారం. అది భవిష్యత్ కాలంలో కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ పద్ధతిలో వాడతారు. దీనికి ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒకటి వస్తుంది, మనం ఇది నేర్చుకుందాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండాలి అనేటటువంటి టైం లోపల ఇది ఒకటి స్పెషల్ కేసు లాగా వాడతారు. ఇది కూడా చాలా తక్కువ వాడటము రుంగ్. ఓకే, ఇంకేమున్నాయి? ఇంతే, అయిపోయినాయి. లేట్ అయిపోయింది కదా. లేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా లాకి అవి 4 ఉంటాయి. ఇవి మొదటివేమో 6. చూడండి ఒక్కసారి అందరు వినండి, నేను చెప్తాను. లట్ లకారము లిట్ లకారము లుట్ లకారము, తర్వాత
రుర్రు, రుర్రు బదులుగా రు, లేట్ లకారం, లోట్ లకారం, 6 వచ్చేసాయి. ఈ 6 అన్నిట్లలో సర్దేశాం. నెక్స్ట్ ఇప్పుడు లంగ్, లింగ్, లొంగ్, లొంగు, ఇవి నేర్చుకో. ఈ 4 వచ్చాయి. లంగ్, లొంగ్, ఈ రెండింటిని ఏమో భూతకాలంలో యాడ్ చేశాం. లింగ్ అనేది విధిలింగు ఆశీలింగులో వస్తుంది, దాన్ని యాడ్ చేసాం. ఇంకా మిగిలింది ఒక్కటి లొంగు, అది మనం తీసుకెళ్లిపోయి ఫ్యూచర్ టెన్స్ లోపల అది కూడా కొన్ని స్పెషల్ కేసెస్ లో మాత్రమే వాడతాము. అది భవిష్యత్ కాలంలో వచ్చినా కూడా దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ క్లాజెస్ అని కొన్ని ఉంటాయి, వాటి లోపల వాడతాం. ఓకేనా? సో అవి 6, ఇవి 4, మొత్తం ఎన్ని అయ్యాయి? 10. 10 లకారాలు సంస్కృతంలో ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుంటాం. ఓకేనా? ఒక్కసారి ఎవరైనా ఈ 10 చెప్పగలరా? 10 అండ్ ఇందులో ఏ కేటగిరీలో వస్తాయి చెప్పండి. ఇవాళ మణి మేడం ఎందుకు కామ్ గా ఉన్నారు? మణి మేడం ఇంట్లో ఫైటింగ్ చేశారా? లేదండి, 2 సార్లు ఓపెన్ అయ్యాను కానీ మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే డిస్టర్బ్ ఎందుకని మాట్లాడలేదు. అంతేనా? లేకపోతే కోపం వచ్చిందా? వేరే వాళ్ళకి అవకాశం వచ్చింది, నాకు రాలేదు. ఏం లేదండి, 2 సార్లు అన్మ్యూట్ అయ్యాను, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకు డిస్టర్బ్? షూర్, నో ప్రాబ్లం. చెప్పగలరా? 10 ఒకసారి ట్రై చేస్తారా? తప్పుపోయినా పర్వాలేదు, ఏం కాదు. అంటే లట్లకారము, ఈ లిట్లకారం, లుట్లకారం, రుట్, లేట్, లోట్, లింగ్, లంగ్, లింగ్, లుంగు, రుంగు. కరెక్ట్. ఏది ఎక్కడ వాడతారో చెప్పగలరా? లట్ అంటే వర్తమాన కాలం అండి. ప్లస్ లిట్ భూతకాలము, లుట్ భవిష్యత్ కాలము, రుట్ కూడా భవిష్యత్ కాలంలోనే వాడతాము. లేట్ అనేది వేదంలో వాడతాం. లోట్ ఆజ్ఞ, విధి, ఆశితం వాటికి వాడతాం. లోట్ల కాలం. ఇంకా నెక్స్ట్ లంగలకాలం. లంగులకారం కూడా అంతే కదండి, వర్తమానంకి ఏది వాడరు. భూతకాలం, భవిష్యత్ కాలానికి వాడతాము. లంగ్ లుంగు భూతకాలానికి వాడతారు. భూతకాలానికి. లుంగ్ ఏమో భవిష్యత్ కాలం. లింగు మనకు తెలిసింది, విధిలింగు, ఆశీలింగు. లింగ్ కూడా భూతకాలమే కదండి. లింగ్ అనేది భూతకాలం. కరెక్ట్. 2 భూతకాలంలో ఇచ్చేసాము, ఒకటి భవిష్యత్ కాలంలో ఇచ్చాము, ఒకటి విధిలింగు, ఆశీలింగులో పడేసాము. ఓకేనా? ఇక్కడికి ఆపుకుందాం ఇవాళ. చంద్రకాలం అంటే భూతకాలంలో 3 ఉంటాయి. గురుగారు భూతకాలంలో 3 ఉంటాయండి. 3 ఉన్నాయి. 3 అంటే మీరు లిట్ తో కలుపుకొని 3 అంటున్నారా, లేకపోతే లంగుతో? భూతకాలంలో ఏమిటంటే 3 ఉన్నాయి. ఏంటంటే లొంగు లకారం ఒకటి, అంటే అది సామాన్య అనమాట. తర్వాత మన లంగ్, తర్వాత మన లిట్, ఈ 3 భూతకాలానికి సంబంధించి. లిట్ ఫస్ట్ కేటగిరీ వస్తుంది కదా. అంటే నేను ఒక పైనుంచి కింద చెప్తున్నాను నేను. ఫస్ట్ కేటగిరీ లేదు, మీరు వినలేదు. 2 కేటగిరీలు పెట్టుకున్నాం మనం, అవునా? 2 కేటగిరీలు. అవును, లట్ లంగ్ అలా పెట్టుకున్నాం. అవును. ఫస్ట్ కేటగిరీలో కేవలం లిట్ భూతకాలంలో వస్తుందని అది చెప్పుకున్నాం ఇందాక. ఆల్రెడీ కావ్యాలలో కూడా ఉపయోగిస్తారన్నారు కదండి, అది కూడా చెప్పుకున్నాం ఇందాక. కరెక్ట్. అది కూడా చెప్పుకున్నాం. గురుగారు అంటే మేము ఎలా గుర్తుపెట్టుకున్నామంటే లట్ వర్తమాన కాలం, లేట్ వేదాలలో వచ్చేస్తుంది. అలా మేము అలా గుర్తుపెట్టేస్తున్నాం. తర్వాత లొంగ్, లంగ్, లిట్ ఈ 3 మన భూతకాలంలో వచ్చేస్తాయి. తర్వాత లుట్, లుట్, లృంగ్ ఇవన్నీ భవిష్య కాలంలో వచ్చేస్తాయి. తర్వాత లోటు, విధిలింగు, ఆశీర్లింగమనం ఇది మన ఆజ్ఞా, విధి, ప్రేరణ, ఆశీర్వాదాలను వచ్చేస్తాయి. అలా గుర్తుపెట్టేస్తున్నాం. దానికి షార్ట్ కట్ ఏంటి చెప్పండి? అంటే లట్ వర్తమానే, లేట్ వేదే, భూతే ఉంది కదా. శ్లోకం బట్టి కొట్టాలి. కానీ మనం ఎలా నేర్చుకున్నాము? వాళ్ళు ఎలా కనిపెట్టారో అలా నేర్చుకున్నాం. మనం ఏం చేసామంటే వాళ్ళు ఎలా చేశారో అలా నేర్చుకున్నాం. అదే మేము నేర్చుకున్న విధానం వేరే, మీరు చెప్పిన కొత్త విధానం బాగుంది. మీరు చెప్పింది అది అంటుంది. అదే ఇదేంటంటే ఈ పద్ధతిలో ఏంటంటే మనకి ఇంకా మర్చిపోవడానికి అవకాశం లేదు.
వాళ్ళు ఇదేంటంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతి లోపల చక్కగా ఇచ్చారన్నమాట. క్రమ పద్ధతిలో ఇలా ఇలా వాళ్ళు స్టార్టింగ్ లోపల మనకు పాణిని ఇచ్చిన పద్ధతి ఇలా ఆ ఈ ఊ రు రు లుల్లు ఏఐ లులు లేదు ఏఐ ఓ లంగ్ లింగు లుంగు లుంగు ఈ 4 కూడా ఇవి 6. మేము ఆ శ్లోకంగా నేర్చేసుకున్నాం. అది అంటే మాకు అదే ప్రవేశాల్లో మనకు ఆ శ్లోకం నేర్చుకుంటాము. శ్లోకం నేర్చుకుంటాం అదే అలా కూడా గుర్తుంచుకోవచ్చు శ్లోకం లాగా. కాకపోతే ఇది ఈజీ పద్ధతి ఉంది కదా మనకు. అంటే ఇదేంటంటే దాని ఆరిజిన్ నుంచి నేర్చుకున్నాం. అది ఎలా ఆరిజిన్ అయింది అనే దాంట్లో నుంచి నేర్చుకున్నాం. రైట్. ఇంకెవరన్నా చెప్పగలరా? సార్ నా డౌట్ తీరలేదు సార్. ఇది అయ్యో చెప్పండి. లంగ భూతకాలము, లింగ విధి లింగు ఆశీ లింగులోకి వెళ్తుంది వాడతాము. లుంగు కూడా భూతకాలం సార్. అవును లుంగు సార్, లుంగు కూడా భూతకాలమేనా? అవును. అండ్ లుంగ్ ఏమో భవిష్యత్ కాలము, ఫ్యూచర్ లోపల పెట్టేశారు. ఒకటి ఫ్యూచరు, 2 పాస్ట్, ఒకటేమో విధిలింగు ఆశీలింగ్ లో వచ్చేస్తుంది. అది సరేనా? థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒకసారి చెప్తాను సార్. సరే నేను ఒకసారి చెప్పనా సార్? చెప్పండి. లల్లా లట్లకారం వర్తమాన కాలం అలా చెప్పనా సార్? చెప్పండి, చక్కగా ఎలా వస్తే అలా చెప్పండి. లిల్లి ఈ లట్లకారం భూతకాలం, లుల్లు ఉ లట్లకారం భవిష్యత్ కాలం. లట్ కాదమ్మా, లట్ కాదు. లిల్లీ అన్నప్పుడు లుల్లు అన్నప్పుడు దానికి లాతో లుట్ లకారము, లిట్ లకారము అలా. లుట్ లకారం భవిష్యత్ కాలం, రుర్రు రుట్ లకారం భవిష్యత్ కాలం, ఏ లేట్ లకారం వేదంలో వాడతారు, లోట్ లకారం ఆజ్ఞ విధి. కరెక్ట్. లంగ్ లకారం లంగ్ భూతకాలం అండి. భూతకాలం లింగ్ లకారం భూతకాలం, లుంగ్ లకారం కాదు. అయ్యో ఆగండి. అది ఆజ్ఞ విధి, ఆజ్ఞ ప్రేరణ విధి ఆశీలింగ్ లో లింగ్ వస్తుంది. అది భూతకాలం కదా. ఆజ్ఞ విధి ఆశీలింగ్ లోకి వస్తుంది. లుంగ్ లకారం మళ్ళీ భూతకాలంలోకి వస్తుంది. మళ్ళీ భూతకాలం. రుంగ్ రకారం రుంగ్ భవిష్యత్ కాలం అండి. అంతే. భవిష్యత్ కాలంలో కూడా ఒక స్పెషల్ కేసు ఉంటుంది. అది మనకు ప్రస్తుతానికి లేదు కాబట్టి మనం ప్రస్తుతానికి వదిలేసేయచ్చు. అది ఓకేనా? సో జస్ట్ మనకు ఇదేంటంటే 10 రకాలని ఊరికే మనకి ఏంటంటే అకాడమిక్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఏదో ఒక చిన్న సీక్వెన్స్ లాగా మనము ఈలతోని సింపుల్ గా నేర్చుకోవచ్చు కాబట్టి ఇలా 10 నేర్చుకున్నాం అనమాట. ఆయన ఏం చేశారంటే కాస్త సింప్లిఫై చేసి మనకు ఇలా అందించారు. ఇందాక గౌరీ మేడం చెప్పినట్టుగా ఒక పద్ధతి లోపల ఒక శ్లోకాన్ని కూడా ఇచ్చి శ్లోకం ద్వారా కూడా నేర్చుకునేలాగా చేశారు. అట్లా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఏది ఎప్పుడు మర్చిపోలేమండి. ఇది ఎప్పుడు మర్చిపోము. ఇంకా వీళ్ళు మర్చిపోం కాబట్టి ఇది మనకి ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది. ఇది కరెక్ట్. ఎప్పటికీ నాకు నేర్చుకోవాలని, కానీ ఎక్కడో ఏదో తప్పుతూ ఉంటుంది. నాకు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఈ రోజు అయితే ఎంత హాయిగా ఉంది చాలా. అందుకే ఇవాళ కొద్దిగా ఊరికే అవ్యయాల నుంచి కన్ఫ్యూజ్ చేయించాను కదా. గత వారం చూశాను అవ్యయాలతో. అవ్యయాలు మనకు నేను ఏమని ప్లాన్ చేస్తున్నానంటే ఈ అవ్యయాలన్నీ కూడా ఒక్కొక్క వారము ఒక 10 నిమిషాలు నేర్పించి మిగతా 10-15 నిమిషాలు మనము చక్కటి ట్రాన్స్లేషన్స్ మనకు నచ్చిన కావ్యాలు వినే. ఎందుకంటే ఇంకా కొంత సిలబస్ మిగిలిపోయింది మనది. అందులోపల కర్మణిలోనే మనకు ఎన్నో రకాలుగా చేసే ఉంటాయి అన్నమాట. కర్మణి లోపల మనం భావే ప్రయోగం ఒకటి మిస్ అయ్యాము. అది కూడా మనము నేర్చుకుంటాము. ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో శత్రు శానచ్ ప్రత్యయాలలో శత్రు ప్రత్యయం నేర్చుకున్నాం కానీ శానచ్ ప్రత్యయం నేర్చుకోలేదు. అది కూడా ఒకసారి నేర్పిస్తే ఇలా ఒక 3-4 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మెల్లగా నేర్చుకుందాం. ఒక 5-6 వారాలలో నేర్చుకుంటూ మనం ఏంటంటే ట్రాన్స్లేషన్స్ ని చేసుకుంటూ వెళ్దాం. ట్రాన్స్లేషన్స్ చేస్తే లాభం ఏంటి అంటే పదాలు తొందరగా మనకు నోటికి వస్తాయి. ట్రాన్స్లేషన్స్ అవి కూడా ఏంటి మనకు తెలిసిన పుస్తకాలలోంచి, మనకు చాలా పాపులర్ పుస్తకాల్లోంచి, ఇంటర్నెట్ లోంచి తెలిసిన ఉదాహరణలే చెప్తాను. నేను ఏమి కొత్తవి చెప్పాను. మీకు తర్వాత రిఫరెన్స్ కోసం కూడా ఈజీగా ఉండేలాగా చేద్దాం. ట్రాన్స్లేషన్స్ అన్ని కూడా సులభంగా, ఏదో నేను ఒక ట్రాన్స్లేషన్ చెప్పి అది ఎక్కడుందో తెలిసి మీరు వెతుక్కోలేక కన్ఫ్యూజ్ అవ్వక అది వదిలేస్తారు. అలా వదిలేయకుండా మనం ఏం చేద్దామంటే పాపులర్ పుస్తకాలలోంచి ఉన్నటువంటివి తెలుసుకుందాం. సరేనా?
ఇక్కడికి ఆపుకుందాం మరి. ఇంకా అందరూ నిద్రపోండి. రేపు మళ్ళీ కష్టమైన టాపిక్ ఉంది, పెన్ను పేపరు అది పెట్టుకోండి. అయితే రేపు ఏంటంటే 10-15 నిమిషాలే కష్టంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ సులభం అవుతుంది. ఓకేనా? సో రేపు మళ్ళీ మనం ఉపదేశ సారంభ సమయానికి 9 గంటలకు కలుద్దాం. సర్వేభ్యో నమో నమః, పునర్మిలామః. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సీతారాం. మహోదయ.